విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ కార్యాలయంలో గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గ అనుబంధ విభాగం అధ్యక్షులు 26 మంది సభ్యులతో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. అనుబంధ విభాగంలో నూతనంగా నియమించబడిన అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ రానున్న అన్ని ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారతవుడు మండల పార్టీ అధ్యక్షులు బోడి వెంకట్రావు, కరణం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం వేసుకున్న ఆ యువతనేమో మన ముందు ఆకట్టుకోవాల్సిన పరిస్థితి గ్రామాల్లో ఉంది. ప్రతి నాయకుడు కూడా గతంలో వదిలికంటాను ఈసారి ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని మరి గతంలో చేసిన తప్పుని మళ్ళీ మనం చేయకుండా ముందుకంటే ఆ యువతను పిలిపించుకొని మాట్లాడుకొని చేయవలసిన పరిస్థితి మళ్ళీ రేపు రాబోయే ఎన్నికలు ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు ఇంకా ఈ కంపెనీలో వేసిన తర్వాత జగన్మోహన్ వచ్చిన తర్వాత మరి నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టుకొని రేపు మళ్ళీ ఆయనకి పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆయనకి ఎందుకంటే నియోజకవర్గం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీ పరంగా పదవులు పొందిన ప్రతి నాయకుడు కూడా ఆయనకు వచ్చి ఆయనకు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుకుంటే మీ అందరూ కూడా మరి అపాయింట్ చేసినందుకు ఒక్కసారి మీ అందరితో కలిసి మాట్లాడి మీ అందరి తాలూకు విదేశాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ తాలూకు బయోడేటా కూడా మీకు ఇచ్చాం, వాట్సాప్లో కూడా మీకు పెట్టినట్టున్నాము. ఈ బయోడేటా ఫారాలు కూడా మనం నింపేసి పార్టీకి పంపించాలి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా ఈ పాలన ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. పలకడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనకి సంబంధించినంత వరకు మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మన నాయకులు ఏదైతే మన మీద బాధ్యత పెట్టారో, ఏదైతే మహిళా సంఘాలు కానీ ఇవాళ ఉచితంగా అక్క చెల్లెములందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆ ఏ వాళ్ళు అందరినీ విఏ వాళ్ళు అందరినీ కూడా తీసేసి వాళ్ళని వేసుకునే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఇవన్నిటి కూడా మనందరం కూడా కోర్టుకు వెళ్ళి మళ్ళీ మనం ఆర్టీ యాక్ట్ ద్వారా అధికారుల మీద మనం చర్యలు తీసుకోవడానికి ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఆర్టీ యాక్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఆర్జీఎస్ మేట్లు కూడా తొలగిస్తున్నారని అప్పుడే మీ అందరికీ తెలుసు అనుకుంటారు. వాటిని కూడా ఒక పద్ధతి లేకుండానో వాటిని తొలగించే కార్యక్రమం జరుగుతుంది. వాటికి సంబంధించి కానీ లేదు మొన్ననే మనం రైతులకు సంబంధించి ధర్నా చేసాం. రేపు రాబోయే 5వ తారీఖున ఫీజు రింబర్స్మెంట్ ఇవాళ వరకు కూడా 3,900 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే విద్యార్థులు చదువుకునే విద్యార్థులందరికీ కూడా డిగ్రీ చదువుకునే విద్యార్థులు కానివ్వండి, ఇంటర్మీడియట్ చదువుకునే కానివ్వండి, టెక్నికల్ కోర్సులు చదువుకునే విద్యార్థులందరికీ కూడా 3,900 కోట్ల రూపాయలు. మీరు పేపర్లో చూసుకుంటారు. నారాయణ కాలేజీలోనే ఒక స్టూడెంట్ ఫీజు కట్టకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి, చెప్తే ఫీజు కట్టకపోతే పైనుంచి దూకి చనిపోయే పరిస్థితి, ఇవన్నీ కూడా గమనించారు. కనుక ఈ ప్రభుత్వం ఏది కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు నాయుడు అంటే మోసగాడని అందరికీ తెలుసు. గతంలో మనందరూ కూడా మోసపోయారు, మహిళలందరూ కూడా మోసపోయారు. గతంలోని ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి గతంలో చెప్పాడు. మళ్ళీ ప్రజలు మోసపోయారు. మళ్ళీ ఈసారి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 మోసపోయి మళ్ళీ ప్రజలందరూ కూడా ఓటేశారు. వీళ్ళందరూ వాళ్ళు తప్పులు చేయించారు. లెంపలేసుకునే పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. కనుక మనకు కొంచెం కష్టపడి పనిచేస్తే తప్పకుండా రేపు రాబోయే, ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ వస్తే 27నే మనకి జమిలీ ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది.